హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి అమ్మ ఇవన్నీ పెట్టారు? గుర్తులో ఉంది ఏంటంటే ఇక్కడ పెట్టారా? ఏం పెట్టారు? ఓ బేబీకి ఇది పండగ కదా, అందుకని చూడు అది ఇక్కడ పెట్టారు. ఏంటి ఇవన్నీ? అక్కడ గేర్కి కూడా పెట్టాను, గేర్కి కూడా పెట్టాను, చాలా పెట్టాను నేను. ఇక్కడ 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 గేట్ దగ్గర ఇక్కడ పెట్టాను. అక్కడ కూడా గేట్కి కదా. బాగుందా? బాగుందంట. గుర్తావా? నేను ముడతా. ఇప్పుడు నాన్న కూతురి వంతు. పట్టుకో నాన్న చెప్పు. లాస్ట్ టైం సంక్రాంతి రోజు అనుకుంటా, సంక్రాంతి రోజే నువ్వు చేయబట్టుకోనగానే ఇంకా పట్టేసుకుని మంచిగా అన్నీ తెలుసు. అప్పటికి 9 months 9 months 10 months 10 months. ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. బాగా కట్ చేస్తున్నానా? ఏంటండి ఎంత నమ్మొస్తుంది మీకు? బుద్ధలి బాగుంది కదా కట్ చేస్తుంటే. సరిపోతుంది కదా, బెల్లం సరిపోతుంది ఇంకా. ఇంత మంచిగా కూర్చున్నావు అసలు. చిన్న పాప బాగుందా? ఇక్కడ చేయను అక్కడ కనిపిస్తున్నాను నేను. విశ్వాసనామం విశ్వావసునామ సంవత్సరం. అమ్మా శ్రీ విశ్వాస ఈరోజు దీనికి కొత్త ప్లేట్ ఓపెనింగ్. ఈసారి ఉగాది పచ్చడి చేయడంలో మా ముగ్గురి కాంట్రిబ్యూషన్ ఈక్వల్ గా ఉందన్నమాట. మంచిగా ముగ్గురం కలిసి ఎవరికి తోచినంత వాళ్ళం హెల్ప్ చేసుకున్నాం. ఏనన్నా చేద్దామా? పచ్చడి చేద్దామా? మనం పచ్చడి చేద్దామా? రెడీ నాకు. ఎస్ రెడీ. ఈ టైంలో మేము ఇద్దరం లేము, మా డ్యూటీ ఒకటే ఉంది. కానీ వీడియో అక్కడ రికార్డ్ అవుతుంది, మేము చూసుకోలేదు. ఎడిట్ చేసినప్పుడు ఇప్పుడు చూస్తున్నాను, ఏంటి లేరు అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టింది. చేయమంటావా? ఏంట్రా ఏంటి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది? బాగా తీసుకున్నాం. ఉగాది పచ్చడి జేజకి పెడదామా? వెళ్ళమని ఏం చేస్తున్నావు? డ్యూటీకి చెప్తావా? ఇప్పుడు చింతపండు ఉంది కదా, చింతపండు మనకి ఉగాది పచ్చడి. ఉగాది అంటే మన తెలుగు సంవత్సరాల ప్రకారం మనకి కొత్త సంవత్సరం అన్నమాట. సో కొత్త సంవత్సరంలో మనం ఏంటి అంత సుఖ సంతోషాలు అన్నిటినీ మనం
సమపాళిలో చూసుకోవాలి కాబట్టి మనకి ఇక్కడ షడ్రుచులు అంటారు. మితమా 6 రుచులు. షడ్రుచులు అంటే 6 అన్నమాట. 6 రుచులు మనకి జీవితంలో అన్ని కలగలిపి ఉంటే అవి ఇక్కడ కూర్చో చూపుతాను. మనకి జీవితం అంతా బాగుంటుందని పెద్దలు అట్లా అంటూ ఉంటారు. అన్నీ ఉంటాయి. సో తీపికేమో బెల్లము, పులుపుకేమో చింతపండు, చేదుకేమో వేపపూత, వగరకేమో మామిడికాయ, పచ్చిమామిడికాయ, ఉప్పు, కారం, షడ్రుచులు అన్నమాట. ఇవన్నీ టార్గెట్ కంప్లీట్. వద్దు తీసేస్తావు, నేను తీసేస్తా. కాసేపటి పెట్టుకుని నీకు అప్పుడప్పుడు పెట్టుకుంటాను. ఇంటి పెద్ద మనిషి ఉగాది పచ్చడి చేస్తున్నాడు చూసారా? అబ్బో అయిపోయింది. అయ్యో నువ్వు వెళ్తావా? ఆగు వెళ్దు కదా. రాలేదండి. జ్యోతి దారా. వాడు ఏమేం చేసావు చాలా వంటలు? ఏంటిది? పప్పు, ఏం పప్పు? మామిడికాయ పప్పు. ఇంకోటి ఏదో చేసావు, ఏది? అదేంటిది? వావ్. జ్యోతి కూడా తినొచ్చని మెత్తగా చేసుకున్నాను. ఇదేంటి? ఇది అదే. ఇది బొబ్బట్టి పాసం పూర్ణాలు. నైస్. ఇది చపాతీ పిండి. ఇదిగో బొబ్బట్టు. చిన్న బొబ్బట్టు. చిన్నది చిన్ని బొబ్బట్టు. ఏం పడింది? అది పడిందా? పోల్ బొబ్బట్టుకి బొక్క పడింది. ఎందుకంటే ఎవరైనా నేను తినేటప్పుడు ఎవరైనా తీసుకోకుండా ఉంటారని ఇట్లా బొక్క పెట్టున్నాను. చూసుకోవాలి. మేము ఇంట్లో ఉగాది పచ్చడి చేసేసుకుని ఫాస్ట్గా అన్ని కంప్లీట్ చేసేసుకుని టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చాం. అమ్మయ్య ఎంత పీస్ఫుల్గా అయిపోయిందో అసలు. పొద్దున్నే అన్ని కంప్లీట్ అయిపోతాయి. జ్యోతిగాడ్ ఏం కావాలి? ఈసారి మేము ఎక్కువ వెరైటీస్ చేసుకోవాలని అసలు అనుకోలేదన్నమాట. సో ఎట్లాగో బొబ్బట్లు చేసేసుకున్నాము, పచ్చడి అయిపోయింది మార్నింగే. ఇంకా పప్పు పులిహోర మాత్రం చేసుకున్నాము. అండ్ వడపప్పు ఒకటి ఉంది. డ్యూటీకేమో ఆలు. నాన్న కోసం బొబ్బట్ల పప్పు అది తిందాం అనుకుంది కానీ సర్లే నాన్న తిను నాన్న తిను. కష్టపడి చేసింది పాప. పప్పులు వడపప్పులో బొబ్బట్లు చిన్న చిన్నగా చేసి ఇందులో వేసింది. ఈ వడపప్పులో బొబ్బట్లు వేసి బొబ్బట్ల పప్పు వేసింది. అమ్మ నాకు వద్దమ్మా నువ్వే తిన్నా. నేను ఇప్పటివరకు తిన్నా కదమ్మా. పక్కకి పెట్టగానే ఎత్తుక్కుంటుంది. అయిపోయింది అయిపోయింది, అందుకే అక్కడ లేదు. పక్కకి పెట్టగానే ఎత్తుక్కుంటున్నాను. జ్యోతి అయిపోయిందిరా. పులిహోర మిగిలింది. పులిహోర బొబ్బట్టు పులిహోర చేస్తావు. ఇప్పటిదాకా వడపప్పు బొబ్బట్ల కూర అయిపోయింది. బొబ్బట్ల పప్పు అయిపోయింది. ఇప్పుడేమో పులిహోర పప్పు. పులిహోర బొబ్బట్ట
మా నాన్న కోసం వెరైటీ వెరైటీ వంటలు చేస్తుంది జ్యోతి. చాలే జ్యోతి, చాలా చూసి సగం కిందే పడిపోతుంది. నెక్స్ట్ పండక్కి ఇంకో కొత్త రకం వంటకాలు నేర్చుకుందాం. జ్యోతి ఏం చేస్తున్నావురా మళ్ళీ? వద్దు వద్దు జ్యోతి, వద్దు జ్యోతి, జ్యోతి వద్దురా. దా. వద్దు వద్దు వద్దు. దా 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 తొందరగా. అటు నుంచి వద్దని మళ్ళీ ఇటు వస్తున్నావా? ఇటు కూడా వద్దు జ్యోతి. అమ్మో మళ్ళీ మొక్కడం స్టార్ట్ చేసావా? సరే మొక్కుకునిరా, జేజకి మొక్కుకుని రా. అటు నుంచి కనిపిస్తాడు, అటు వెళ్ళు. మొక్కుకో ఇప్పుడు. డోర్ పెట్టేశాం కదా, రాదు ఇప్పుడు. డోర్ పెట్టేశాం కదా జ్యోతి, రాదమ్మా ఇప్పుడు. ఇక్కడున్న ఫోటోల్ని ఇలా ఇలా అని చెప్పి అటు ముందుకు పడేసింది, అందుకని ఇలా కట్టేసాం ఫోటోల్ని కూడా. దేవుళ్ళని కూడా రక్షించుకుంటున్నాం మేము. జ్యోతి ఏంటవి? ఏం తీసుకొస్తున్నావు? 2 మంకీస్, ఇంకో బుజ్జి మంకీ తీసుకొస్తుంది. అవి వేసుకుందోలే. ఎందుకు అలాగే వేసుకోవాలా కంపల్సరీ? మంకీ బ్యాగ్ ఇవ్వచ్చు కదా, ఇవ్వవా? ఏ దొంగ, చూశాను. బుజ్జి దొంగ, వంగి వంగి చూస్తున్నావు కదా. చల్లగైందా వేడిగుందో చూసి చెప్పు. అన్నం ఇది నువ్వు రూల్స్ అతిక్రమిస్తున్నావు. క్లాస్ కోసం వెళ్ళింది. రూల్స్ అతిక్రమించకూడదు. ఏదో చెప్తుంది. చెప్పు. వేరే పెట్టాక ఇంకా తినాలి. మనం తినాలి. అలెక్సా స్టాప్. ఇప్పుడు మంచిగా తింటుంది అని అనుకుంటారు కావచ్చు చూసేవాళ్ళు, కానీ ఇది ఒక యుద్ధం తర్వాత జరుగుతున్న ఇన్సిడెంట్ అనమాట. ఇది మాట. మా జ్యోతి ఎక్కువగా చైల్డ్ పోజ్ లో పడుకుంటది, కానీ అప్పుడప్పుడు అయితే వీళ్ళిద్దరు సేమ్ పొజిషన్ లో ఉంటారు అనమాట. చేతులు కాళ్ళు సేమ్ ఒకేలాగే పెట్టుకుంటారు, అంటే నిద్రలో కూడా సేమ్ ఉంటారు ఇద్దరు.